హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు తెలిసే ఉంటుంది. గద్దలు వాటి గూళ్ళు కట్టేటప్పుడు అవి మొదట ముళ్ళ కొమ్మలు తెచ్చి వాటిని తమ గూళ్ళు గట్టిగా ఉండడానికి పునాదిగా ఉపయోగిస్తాయి. ఆ తర్వాత ముళ్ళు వాటి పిల్లలకి గుచ్చుకోకుండా ఉండడానికి మెత్తటి ఈకలను తెచ్చి వాటిపైన పరుస్తాయి. అలా తయారు చేసిన గూట్లో గద్దలు గుడ్లు పెడతాయి. ఆ తర్వాత కొన్ని రోజులకి పిల్ల డేగలు ఎగరగలిగేంత వయస్సు వచ్చినప్పుడు అవి కదలకుండా ఆ గూటి సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు తల్లి డేగ నెమ్మదిగా మెత్తటి ఈకలను తొలగిస్తుంది. దాంతో పిల్ల డేగలకి ముళ్ళు గుచ్చుకోవడం మొదలైపోతుంది. అవి తమ గూటిని విడిచిపెట్టే సమయం వచ్చిందని గ్రహించి వెంటనే అవి గూడుని విడిచి సొంతంగా ఎగరడం నేర్చుకుని సంతోషంగా తమ స్వంత జీవితాన్ని సాగిస్తాయి. అలాగే దేవుడు మనం ఎదగాలని కోరుకున్నప్పుడు మనకి ఇప్పటిదాకా ఇచ్చిన సుఖాలన్నీ ఒక్కసారిగా తొలగిస్తాడు. దాంతో మనకి దేవుడు నొప్పిని కష్టాన్ని కలిగిస్తాడు. ఇది మీకు తెలుసో లేదో కానీ మనకి ఇది చాలా చాలా అవసరం. దేవుడు ఇదంతా ఉద్దేశపూర్వకంగానే మన కోసం, మన మంచి కోసమే చేస్తున్నాడని గ్రహించాలి. కాబట్టి మై ఫ్రెండ్స్, ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడకుండా, పారిపోకుండా కష్టపడి ముందుకు వెళ్ళిపోవాలి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో రోజు కలుస్తాను.